సో కొండల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దాంట్లో పాములు కూడా ఉంటాయి. కానీ పాము అయితే ఉంది, చూడండి పాము ఉంది. నా పేరు సూర్య. ఇప్పుడు మనం అమెజాన్ అడవి తీరాలలో మనం తప్పిపోయాము. సూర్యుడు అస్తమించే లోపు మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి. సో ముళ్ళు గుచ్చుకుంది. ఇప్పుడు ఎలా తీసామో చూద్దాం. ఏం కాదు, వదిలేసేయండి. ఇంకా గడ్డ అయితే చాలా ఎక్కువగా ఉంది, నా అంతా అవుతుంది చూడండి. వావ్, ఇక్కడ ఇంకా చాలా మంచి గడ్డి ఉంది. ఓ, ఇక్కడ ఏదో జంతువు చచ్చిపోయింది, దాని రక్తం ఉంది అనుకుంటా. ఇది బాణం, దీన్ని అక్కడే వదిలేద్దాం, మళ్ళా ఏమైనా అయితే. అలా వెళ్ళిపోవాలి. వచ్చేలోపు ఇంత 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 గీసుకోపోయింది మొత్తం. ఇంకా చాలా ముందుకు పోవాలి. సూర్యుడు అస్తమించేలోకి పోకపోతే మనం మనం మన గమ్యానికి చేరలేము. మన గమ్యానికి పోవాలంటే చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. వావ్, అమేజింగ్, బాగుంది, చాలా నాకు నచ్చింది. ఇప్పుడు మనం ఆ కొండల మీద ఎక్కుతాం, చూద్దాం మనం ఎలా ఎక్కబోతున్నామో. ఇక్కడ కూడా సేమ్ అలాంటి గడ్డే ఉంది మళ్ళా. అచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దాంట్లో పాములు కూడా ఉంటాయి. మళ్ళా పాములు విషపూర్తాయి. చాలా ఫస్ట్ ఇవన్నీ పెట్టి మనం పైకి ఎక్కాలి. అబ్బా, ఓ అమ్మా, ఇగో మనం ఇక్కడి నుంచి నడుద్దాం, చాలా బాగుంటుంది. ఆహా, కాళ్ళు చేతులు అయితే చాలా గట్టిగా గీసుకోపోతున్నాయి. ఈ గడ్డితోని అలసిపోతున్నా. ఇప్పుడు మనము ఇక్కడ ఎలా జంతువుల్ని చంపి తినాలో నేర్పిస్తా, అది కూడా మీరు జర కొంచెం ఇంకా గడ్డి చాలా బాగుంది. నేను చెప్పేది ఏంటంటే గడ్డిలో ఎక్కువ తిరగకపోతుంది. నాకు తెలిసి దురదలు అయితే పుట్టాయి. దురదలు పుట్టినా కూడా ఏం కాదు. ఇక్కడ ఇంకా కొండలు ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ వాటర్ ఉంటుంది అనుకుంటా, నీరు ప్రవహిస్తుంది అనుకుంటా. లోపలికి పోతుంది. కర్ర గుద్దుకుంది, కానీ మనం ఎంత బాగుందో. నేచర్ ఈజ్ వెరీ గుడ్ మ్యాన్. ఇక్కడ నీరు ఎక్కడైనా దొరుకుతాయో వెతుకుతాం మనం. గుంతలు ఎక్కువ ఉందనుకో, అక్కడ నీరు దొరుకుతుంది పక్క. కాసేపు విశ్రాంతి తీసుకొని పోదాం, చాలా ఆయాసం వస్తుంది. ఇక్కడ కూర్చున్నా. ఓ మై గాడ్, ఓ మై గాడ్. బహుశా ఈ చెప్పులతో ఎక్కలేకపోతాం అనుకుంటా. ఇక్కడనే వదిలేద్దాం. ఓటి కిందకి జారిపోయింది, ఏం పర్వాలేదు. పదండి మనం ముందుకు పోదాం. వావ్, నేచర్ చాలా బాగుంది. ఈ ప్రయాణం అయితే నాకు చాలా నచ్చింది. చాలాసేపటికి మనం వెతుకుతున్నప్పటికీ మనకి ఇప్పుడైతే నీరు కనిపించింది. అక్కడ నీరు ఉందో లేదో పోదాం. నాకైతే చాలా దాహంగా ఉంది, చాలా చాలా అంటే చాలా. ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణాన్ని నీరు దగ్గరికి కొనసాగిద్దాం. మనతో మనం వెళ్దాం. మనం చేరవలసిన గమ్యస్థానం అయితే యూటీఎం అని ఒక అడవిలో ఉన్నాం. ఇప్పుడు మనం రోడ్డు దగ్గరికి చేరినామంటే మనం వెళ్ళిపోయినట్టే గమ్యానికి. కమాన్ పోదాం మనం ముందుకి. మనం ముందుగా పక్షి దగ్గరికి పోదాం, పదండి. పక్షి శబ్దం వినిపించింది, మనం ఒకసారి చూద్దాం పక్షి ఉందో లేదో. ఉంటే దాన్ని వండుకొని తిందాం. పక్షి అయితే లేదు అని పాము అయితే ఉంది, చూడండి పాము ఉంది, పాము. సో అలా అప్పుడప్పుడు చెప్పాలి, కానీ పాము లేదు. మనం ముందుకు సాగుదాం. ఇంకా పక్షి ఎక్కడైనా ఉంటే మనము వండుకొని తినికి ప్రయత్నిద్దాం. రండి. ఓకే,
బహుశా దీనికి దారు లేదనుకుంటా. ఓకే, వావ్, అమేజింగ్, చాలా బాగా తెగుతుంది. ఓకే, ఇప్పుడైతే దీన్ని నడుకుదాం. ఆగండి. ఆ పక్షిని వండుకోవాలంటే మన దగ్గర కట్టెలు ఉండాలి. ఆ కట్టెల కోసం మనం చూద్దాం. అద్భుతంగా ఎదగొట్టాం. కూల్, మనం చాలా బాగా నడికాము. దీన్ని ఇప్పుడు మంచిగా కట్టెని బాగా శుభ్రంగా చేసుకుందాం. వండుతున్నామో చూపిస్తా. ఓకే గైస్, ఓకే, ఓ నైస్. ఓకే, దీన్ని కొంచెం అలా జరుపుదాం. మొత్తానికైతే మనం ఒక కట్టెని అయితే సంపాదించాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం పిట్టని ఎలా వండుకొని తింటామో చూద్దాం, పక్షిని. ఓకే, దీన్ని అయితే ఇక్కడ దాకా నరికేద్దాం. ఓకే, ఇప్పుడైతే ఇలా ఇరగొట్టేద్దాం. ఓకే, సక్సెస్ఫుల్. మొత్తానికైతే రెండుగా భాగాలుగా విడిగిపోయింది. మనం మొత్తానికైతే కట్టెలు అయితే సంపాదించి పక్షిని కూడా చంపేశాం. ఇప్పుడు మనం పక్షిని ఎలా వండుకొని తింటామో మీకు చూపిస్తా. మొదటిగా మనకి దాహంగా ఉంది. మనం నీరు ఎక్కడ దొరుకుతుందో వెతికి చూద్దాం, పదండి. ఇప్పుడైతే మనం మళ్ళీ వేసుకొని తిరగాలి. ఇప్పుడైతే ఈ ఆకులతో మనం వండుకున్న పక్షిని వేసుకొని తిందాం. చూద్దాం ఎలా ఉంటుందో. ఒకటి ఇది సరిపోతుంది అనుకుంటా, ఇంకోటి కూడా తీసుకుందాం. ఎందుకన్నా మంచిది, మనకి రెండు సరిపోతున్నాయి. పదండి, మనం ఇంకా ముందుకు పోదాం. మనకి ఏం కనిపించట్లేదు, కొండలు మరియు రాయలు తప్ప. ఇలాంటి దట్టమైన అడవుల్లో మనం ప్రయాణించినప్పుడు మన చేతిలో మరియు గొడ్డలు ఉండాలి. వావ్, అక్కడ ఏదో ఉంది. మనం పదండి పోదాం ముందుకు. మనం పోదాం, పదండి. నీరంతా లేక చెట్లు ఎండిపోయాయి. చెట్లు నరికేసారు కూడా. ఓకే, కూల్. మనం కూడా అలాంటి పనులు చేసాం. ఓకే గాయ్స్, ఇక్కడైతే నీరు ఉంది. మనం చూసుకున్నట్టయితే నీరు కనిపించింది. మొట్టమొదటిగా ఒకసారి ఇప్పుడు నీరు శుభ్రంగా ఉన్నాయా లేవు చూసి ఈ నీరు అయితే తాగొచ్చు. వావ్, చాలా బాగుంది. నీరు అయితే చాలా బాగుంది. ఇటు చూడండి, చాలా బాగుంది. నీరు తాగాను, మళ్ళా తాగుదాం. బాగుంది, చాలా బాగుంది నీరు. తాగు. ఇప్పుడు మనం చంపిన పక్షిని వండడానికి మంచి చోటుని అయితే వెతుక్కుంటుంది. రండి, ఇక్కడ ఫస్ట్ ఈ సామగ్రిని మనం ముంగట ఇలా పరుచుకొని అంతతో మనం మన అడుగులను ముంగట సాగించాలి. సో మనం ఎప్పుడైతే చాలా బాగా ఎక్కాము. సో కూల్. ఇలాంటి ఎక్కే ప్రదేశాలంటే నాకు చాలా ఇష్టం, చాలా ఆనందంగా ఉంటుంది. మనం పక్షిని వండుకొని తినడానికి అయితే కట్టెలను అయితే సిద్ధంగా చేస్తున్నాం. ఇలా కట్టెలు నరికేటప్పుడు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కూల్. మన కట్టెలు అయితే చాలా దొరికిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు చంపుకున్న పక్షిని అయితే తీద్దాం. మనం అయితే మొత్తంగా తీసుకోలేదు, కొంచెంగా తీసుకున్నాం. దీన్ని కాల్చి పెడదాం. కూల్. ఓకే, కళ్ళలో పోతే మనం మంటని అటు ఇటు జరుపుదాం. ఓకే, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇప్పుడు చెప్పాలంటే వావ్, నైస్ అని చెప్పాలా. ఇలాంటి పక్షుల్ని పచ్చిగా తిన్నామంటే చాలా బాగుంటుంది. మనం ఓకే.